అదొక రాయి, దాని లోపల ఆల్రెడీ శిల్పం ఉంది. ఆ శిల్పాన్ని ఏం చేసిన అంటే పక్కకున్న చెద ఉంది కదా, చెత్త, దాన్ని చెక్కేశాను, శిల్పం బయటకు వచ్చింది, అంతే సింపుల్. అదే విధంగా ప్రతి మనిషిలో డైమండ్ ఉంటాడు, బయటకు అంటే డైమండ్. ప్రతి మనిషిలో డైమండ్ కావాలని ఉంది. ఏదైతే చెత్త చెత్తారం ఉందో పక్కన పెట్టండి, రియల్ డైమండ్ అయ్యి స్టేజ్ మీద నిలబడతానని చెప్తున్నా గ్యారంటీగా. 100% రియల్గా కావచ్చా లేదా? కావచ్చు, డైమండ్ కావచ్చు, కానీ ఏదైతే మైండ్ అయితే ఉందో దాన్ని పక్కన పెడతా అవుతారు. పెట్టడానికి రెడీయా? ఎక్కడ ఏం పెట్టవచ్చు మన సైడ్కి? చెత్త. చెత్త అంటే ఏం చెత్త? ఇదా ఏం చెత్త? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్. నెగిటివ్ ఎవరు మాట్లాడతారు? ఫస్ట్ ఫ్యామిలీ, ఫస్ట్ తర్వాత ఫ్రెండ్స్. ఈ ముగ్గురు పక్కన పెట్టండి, డైమండ్ అయి కూర్చుంటారు. ఈ ముగ్గురు పక్కన పెట్టండి. డైమండ్ కాకపోతే నేను చెప్తున్నా గుండె ఎక్కువ తిడతాను చెప్తాను అనమాట. ఎందుకంటే మనకు అడ్డుపడేటప్పుడు వాళ్ళే ఫస్ట్. నువ్వు ఏం చేస్తావు? ఒక గిరం చేస్తావు, డ్యూటీ చేసుకోపో అంటాడు. మనకేం తెలియదు, మన డ్రీమ్ తెలియదు, ఏం తెలియదు అదంటారు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. నరేష్ ఉన్నాడు. సో నరేష్ వద్దులే, డైమండ్ అయిపోయాడు అనమాట. సో ప్రవీణ్ సార్ ఉన్నాడు. ఎగ్జాంపుల్ మీ అప్పని అందరికి ఎవరు? మీ అప్పని ఎవరు? ప్రవీణ్ సార్ అన్నమాట. సో ప్రవీణ్ సారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మమ్మీ దగ్గరికి. వెళ్ళి మమ్మీ నేను ఇంకొక 1 yearలో ₹1,00,00,000 కారు కొంటున్నా, ₹1,00,00,000 కొంటున్నా అనేసి అన్నాడు. పొద్దున ఇవ్వంగానే వాళ్ళ అమ్మ ఏమంటది అప్పుడు? రాజే దాగొచ్చి దిగలేనట్టుంది, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అంటాడు. అవునే కదా? ఎస్. అదే ప్రవీణ్ వచ్చి నరేష్ దగ్గరికి వచ్చి మా గురించి నెక్స్ట్ ఇయర్ నాకు కారు కావాలి, నెక్స్ట్ నాకు ఇల్లు కావాలంటే ఏమంటారు? నరేష్ చలో ప్రవీణ్ తీసుకుంటావు, చలో అన్నాడు. మన కన్నా తల్లి తండ్రి ఇంటోలు చూడండి, ఏం ఈరోజు 20 సంవత్సరాలు బతికి పుట్టి మనం ఇంత పెద్ద చేసి లాస్ట్కి ఏం నేర్పించారు? నెగిటివ్ నేర్పించారు. వాళ్ళ లెవెల్లో వాళ్ళకు పాజిటివ్ కావచ్చు, మన విషయానికి వచ్చి నెగిటివే. ఎస్, అదొక అన్నోన్ పర్సన్. నరేష్ చలో ప్రవీణ్ తీసుకొని చూపిస్తావు, తీసుకో. 1 year ఎందుకు టైం? 6 months తీసుకో, అప్లై. అదే కంటిన్యూ వర్క్ చేస్తా ఉన్నాం, స్టేజ్ పెంచుకుంటా ఉన్నాం. చాలా మంది డౌట్స్ అన్నమాట, మా గురించి మీకు రిజల్ట్ వస్తుంది, మాకు రిజల్ట్ వస్తలేదు, రీజన్ ఏంటి అడిగారు. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారన్నమాట. గురించి నేను ఇద్దరం ఎంటర్ అయిపోయాము. ఒక పర్సన్ ఈరోజు పర్లు వేసుకున్నాడు, ఒక పర్సన్ తీసుకోలేదు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలా అవునా కదా? పక్కా ఉన్నారు. కొంతమంది సక్సెస్ వస్తుంది, వీళ్ళకి వస్తలేదు. ఇతను చెక్ వస్తుంది, ఇతనికి వస్తలేదు. రీజన్ ఏంటి చెప్పమంటారా? రియల్గా రెడీయా? 2 minutes అనమాట. ఒక రాజ్యం ఉండేది, దాని రాజు ఉండేవాడు అనమాట. సో రాజు ఉండేవాడు. దాంతోపాటు రాజ్యంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. ఎవరు? బిచ్చగాడు, అడుక్కునేవాడు. బిచ్చగాడు ఉండేవాడు అనమాట రాజ్యంలో. సో అలా చేస్తూ ఒకరోజు బిచ్చగాడు ఏం చేసేవాడంటే, చిన్న అలవాటు ఉండేది బిచ్చగాడికి. ఏముండేది? చిన్న అలవాటు ఉండేది అనమాట. ఏం అలవాటు అంటే, బిచ్చం అడుక్కొని నైట్ ఇంటికి వెళ్ళే ముందు అతని ఇంటికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. ఏదో ఒకటి అంటే ఒక గిప్పులో కావచ్చు, ఒక చిగురుపులో కావచ్చు, ఒక ఆకు కావచ్చు, సంథింగ్ చేసినాం, ఏదైనా సరే అతను తీసుకెళ్ళాలి. అదొక పద్ధతి అనమాట. రోజు అలా చేస్తా ఉన్నాడు. ఒకరోజు పుల్ల తీసుకెళ్తా ఉన్నాడు, ఒకరోజు వేరే తీసుకెళ్తా ఉన్నాడు, ఒకరోజు జామకాయ తీసుకెళ్తా ఉన్నాడు, మామిడిపండు తీసుకెళ్తా ఉన్నాడు. అలా కంటిన్యూ రోజుకి ఒకటి తీసుకెళ్ళడం అన్న పద్ధతి. అన్న డ్రీమ్ ఏంటి? రోజు ఒకటి తీసుకెళ్ళాలి, ఏదైనా సరే పర్వాలేదు అని తీసుకెళ్ళేవాడు అనమాట. అలా తీసుకెళ్తూ ఈరోజు రాజ్యానికి రాజు ఉన్నాడు కదా, రాజ్యానికి రాజు ఉన్నాడు అనమాట. సో ఆ రాజుకి ఒక బిడ్డ ఉంది. ఎవరు తెలుస్తున్నారు? బిడ్డ ఉండేది అనమాట. బిడ్డ ఉండేది. ఆ బిడ్డ ఏం చేస్తుందంటే, నాకు మంచిగా ఒక 20-30 కోట్లది నక్లెస్ అనమాట, వజ్రాలతో చేపించిన నక్లెస్ ఉంటుంది. సో ఏం చేసిందంటే, స్నానం చేద్దామని చెప్పేసి గోడ మీద పెడుతుంది అనమాట. ఆ రాణి ఎవరైతే అమ్మాయి ఉందో గోడ మీద పెడుతుంది అనమాట. సో ఏం చేసిందంటే, నాకు కాకి తెలుసా వజ్రం అని తెలియదు, ఏదో తినేది ఉందని చెప్పేసి ఆ గొలుసు తీసుకెళ్ళిపోయింది అనమాట. కాకి వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. అలా వస్తున్న దారిలో ఆ కాకి ఏం చేసిందంటే, బిచ్చాన్ దగ్గర పడేసింది. ఆ బిచ్చానికి ఆ నెక్లెస్ దొరికింది.
ఈ పిచ్చాని తెలియదు, దాని విలువ ఎంత ఉంటుంది, అది నెక్లెస్ అని తెలియదు కదా ఈ పర్సన్కి. ఇతను ఏం చేసిందంటే ఇది కూడా ఒక ఆకే కదా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయి కుప్పలో పడేశాడు. సో రాజు తెలిసింది. రాజు తెలిసిన తర్వాత రాజు అనౌన్స్మెంట్ చేసిండు అనమాట, మా అమ్మాయికి ఈరోజు ఇంత కోట్లది నెక్లెస్ వెళ్ళిపోయింది, ఒక దొరికింది అనేసి. ఈ బిచ్చానికి అనుకుంటాడు కూడా విన్నాడు, నిన్న దొరికింది అదే అనుకున్నాడు అనమాట. ఎస్ నా దొరికింది అదే అని చెప్పేసి వెళ్ళడం జరిగిందన్నమాట. అతను రాజు ఏం చేసిండంటే ఈ విధంగా ఇది ఎవరైనా దొరికితే ఇస్తే అతనికి 50 కోట్లు ఇస్తని చెప్పేసి అనమాట. అతనికి 50 కోట్లు ఇస్తని చెప్పేసి అనమాట. ఎస్ ఆ నెక్లెస్ తీసుకొచ్చాడు, ఆ బిచ్చాడు ఇచ్చాడు, 50 కోట్లు తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ బిచ్చాడు కోటి ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఎస్ ఎలా రియాక్ట్ అయ్యారని చెప్తారా? రోజుకి ఒక ప్లాన్ చెప్పండి, మీకు ఎవడో ఒకటి దొరుకుతాడు, మేము డైమండ్ చేస్తాను. రోజుకి ఒక ప్లాన్ చెప్పండి, ఎవడో ఒకటి దొరుకుతాడు, మేము డైమండ్ చేస్తాము. అదొక డ్రీమ్, ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు. ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి తీసుకెళ్ళిపోయాడు, కొడిషన్ చేశాడు. అదేవిధంగా కంటిన్యూ మనం ప్లాన్ చెప్తా ఉండాలి, 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 ప్లాన్ చెప్తా ఉండాలి. ఒకరోజు మిమ్మల్ని డైమండ్ చేసిన వాడు వస్తాడు, డైమండ్ చేసి తిడతాడు. 100% రియలీ అండి, 100% రియలీ. ఈరోజు డైమండ్స్ అయితే ఎవరైతే అయ్యారో 100% చెప్తున్నా పని చేసి వచ్చారు. ఎస్ మీరు కూడా డైమండ్ కావాలనుకుంటే కంటిన్యూ ప్లాన్ ఫాలో అప్ డిడి, ప్లాన్ ఫాలో అప్ డిడి అని చెప్తున్నమాట. అలా ఈరోజు హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట. నెక్స్ట్ మీ ఎంత డైమండ్ కావాలనుకుంటున్నారు? రియలియా 100%? కావాలనుకుంటున్నారు కదా? మీకోసమా మీ టీం కోసమా? మీకోసమే కదా. చూసారు ఎంత స్వార్థం ఉందో. నేను ఫస్ట్ నేను డైమండ్ కావాలి, రియలే కదా? ఎస్ సార్, అవునండి. మీరైతే ఏది అనేది అనుకున్నారో అక్కడ ఒక రోజు నేను కూడా అదే విధంగా అక్కడ నేను కూడా డైమండ్ కావాలని అనుకున్నాను. ప్రెసెంట్ నా కింద 16 మంది డైమండ్స్ ఉన్నారండి, 16 మెంబర్స్ డైమండ్స్. ఎంతమంది? మీరు ఎంతమంది కావాలనుకుంటున్నారు? మీరు ఒక్కరే కావాలనుకుంటున్నారు. నేను డైమండ్ అయితే చాలు, నేను డైమండ్ అయితే చాలంగా, రియలే కదా? ఎస్ చూసుకోండి. ఒక రోజు తెలియకో తెలిసి ఒక డీడీ ఇచ్చాను, డైమండ్స్ వచ్చి పడుతున్నారండి. రోజుకు నెలకు డైమండ్ వచ్చి పడతా ఉన్నారు. ఈరోజు ఇక డైమండ్స్ రానికే రీజన్ ఏంటి ఒకటే చెప్తానమాట. 3 years ఓకే పట్టానండి, 3 years ఓకే పట్టాను. సో దీంట్లో కొన్ని చెక్ వచ్చింది రాలేదు, కొన్ని డబ్బు వచ్చింది రాలేదు, కొన్ని టీం వచ్చింది రాలేదు, ఏది కూడా ఊహించుకోలేదు అనమాట. దురదృష్టి పెట్టుకున్నాను. ఒక రోజు నాకు లైఫ్ వస్తుందని చెప్పి అనుకున్నాను. ఆ లైఫ్ వచ్చేసింది అనమాట. నేను ఎగ్జామ్ లైఫ్ చేస్తున్నాను చెప్పుకోవచ్చు. ఏ విధంగా లైఫ్ అంటారా? చెప్తానమాట. ఒక రోజు ఎలక్ట్రీషియన్ గా జాబ్ చేసేటప్పుడు మన సైకిల్ కూడా కొనుక్కోలేని పొజిషన్ అంటే నాది సైకిల్. అదేవిధంగా రెండేడింట్లో ఉండేదన్నమాట, సొంత ఇల్లు అమ్ముకొని రెండేడింట్లో ఉండేదన్నమాట. అప్పుల కోసం చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు సార్ ఇదే షేర్ షో ద్వారా 1 కోటి రూపాయల కార్ అండ్ 2 కోట్ల ఇల్లు తీసుకోబోతున్నానండి. ఈరోజు లైఫ్ ఎలా ఉందో సైకిల్ కొనుక్కోలేని రీజన్. ఎస్ అనుకోవచ్చు అనమాట, అరే ఆయనకేంది పోయి మస్తు డబ్బు వస్తుంది కొనుక్కుంటున్నాడు అనేసి. రియల్ రానికే రీజన్ ఏంటి? డబ్బు రానికే రీజన్ ఏంటి? కారు రానికే రీజన్ ఏంటి? ఇల్లు రానికే రీజన్ ఏంటంటే 3 సంవత్సరాలు ఒకే పట్టాను, ఆ రోజు వచ్చేసాయి. ఇలా మీకు కూడా రావాలి అనుకుంటే 3 years ఒకే పట్టండి, మీకు కూడా వచ్చేసేయండి. ఇది గ్యారంటీ చెప్తున్నా. బాండ్ పేపర్ రాసి అదేవిధంగా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్పుకోవచ్చు అన్నమాట. పర్లేదు అని చెప్పుకోవచ్చు అన్నమాట. కుర్మిటి అని యాదగిరిసాక చెప్పుకోవచ్చు అన్నమాట. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టైగర్స్. అదే మన ముందున్న లీడర్స్, గోల్డ్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈరోజు ఒకప్పుడు సిల్వా మామూలుగా పిఎస్సి కానప్పుడు కలిశారనమాట. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ డైరెక్టర్ అని గోల్డ్ స్టేర్ లో చూస్తున్నారని చెప్పుకోవచ్చు. బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా సిల్వర్ స్టార్ అయిన పర్సన్స్ ఇంతవరకు పేరు తెలియదండి నాకైతే, వాళ్ళ పేరు తెలియదు, బట్ సిల్వర్ స్టార్స్ అయిపోయారు. సో ఇలా జరుగుతూ ఉంది కాబట్టి ఫస్ట్ మీ అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్పుకున్నారు టైగర్స్. తొందరగా వెళ్ళిపోదాం. 5 minutes అని చెప్పాను, ఆల్రెడీ 5 minutes అయిపోయింది. ఇంకా మాట్లాడదాం మాట్లాడతాను. ఒక 5 minutes మాట్లాడచ్చా? 100% మాట్లాడతానమాట. మాట్లాడే ముందు ఉన్న కమిట్మెంట్ కావాలన్నమాట. ఎస్ ఇక్కడ నుంచి నేను మోటివేషన్ అయ్యి 100% కాంటెస్ట్ గెలుస్తా. ఇక్కడ నుంచి ఈ కాంటెస్ట్ నేను గెలవడానికి రెడీ. చూడండి సార్, ఈరోజు
ఫ్లైట్లలో అండి, ఒకరోజు ఫ్లైట్ అంటే మీరు అందరూ తెలిసి మీరు కూడా చూసారు లేదో, బిల్డింగ్కి వెళ్ళి చూస్తాం, ఇంటికి వెళ్ళి చూస్తాం, ఇంటికి వెళ్ళి బయటకు వచ్చి ఉరికొచ్చి చూస్తాం, అవునా కదా? ఇంటికి వెళ్ళి ఫ్లైట్ పోయిందంటే పెద్ద సౌండ్ ఏమొస్తుంది? లారీ రాదు, ఏం రాదు, ఏమొస్తుంది? మనం ఫస్ట్ చూస్తాం, అది చూసిన తర్వాత వాడు పోయిండు, మనం ఇంట్లోకి పోతాం, అంతే, అవునా కదా? అది వెళ్ళిపోయడం. బట్ చూడండి, అట్లీస్ట్ చూడండి సార్, నేను ఇదే స్టేజ్లో 15 రోజులకు ఒక్కసారి ఫ్లైట్ ఎక్కుతానండి. 15 రోజులకు ఒక్కసారి. ఫ్లైట్ అనేది చిన్న కాదండి. ఈరోజు ఇండియా లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో తిరుగుతున్నాండి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు ఇదే పొజిషన్ చూడండి. ఒక 10th క్లాస్ బ్యాంకాక్ 5 times, ప్యారిస్ 2 times అండ్ USA 2 times. అర్థం చేసుకోండి సార్, ఈరోజు బాగుంటుందా లేదా? రియల్లీ బాగుంటుంది. బ్యాంకాక్ వెళ్ళారా? నో. ఈరోజు ఇస్తుందండి మీ ఆఫర్, మన కంపెనీ ఇస్తుంది బ్యాంకాక్ వెళ్ళామా అని. యుఎస్ వెళ్ళారు ఎవరైనా? అమెరికా పేరింటేనే పెద్ద గొప్ప. ఎస్ఆర్ ఎంతో మంది చదువుతున్న వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నాయండి. వాళ్ళ ప్రూఫ్స్ కరెక్ట్ లేక చదవడానికి ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటివి మన కంపెనీ అమెరికన్ చూసినామంటుంది అంటే అర్థం చేసుకో మన సత్తా ఎంత ఉందో మన కంపెనీ అని చెప్పుకోవచ్చు. కాంటెస్ట్ వినడానికి రెడీయా? 100%. మన గుండె మీద చేసుకొని చెప్పండి, అబద్ధం చెప్పకండి, కళ్ళు పోతాయి. పోనా? నవ్వుతున్నారు అంటే పోయినా అనమాట, అందరు నవ్వుతున్నారు. థ్యాంక్ యూ అనమాట. డోంట్ వరీ, 100% ప్రతి మనిషి కూడా గెలవచ్చు, ఇది గ్యారంటీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. ప్రతి మనిషి కూడా గెలవచ్చు. రియల్ నమ్మొచ్చు అంటారా? నమ్మని ఎంతమంది ఉన్నారు సార్? ప్రతి మనిషి కాంటెస్ట్ గెలవని చెప్పి నమ్మని ఎంతమంది ఉన్నారు? చెప్తారనమాట, బయటికి చేతి లేకపోవచ్చు అనమాట, నన్ను 10 మంది చూస్తారని చెప్పి మనసులో ఉంటుంది, నాకేం వస్తుంది, నాకేం చేస్తుంది అని. అవునా కదా? సింపుల్ చెప్తానండి చూడండి. ఎగ్జాంపుల్, ఈ లైట్ నుంచి లైట్కి చిన్న మోరీ ఉందండి. చిన్న మోరీ ఉందంట, వాటర్ పోతున్నాయన్నమాట. దుంకనికే ప్రయత్నం చేసి దుంకుతే వెళ్ళిపోతారు, కానీ భయం వేస్తుంది. దుంకుతే వెళ్ళిపోతే భయం వేస్తుంది, దుంకితే మళ్ళీ నీళ్ళ పడిపోతానేమో, మళ్ళీ కొట్టుకెళ్ళిపోతానేమో అని చెప్పేసి. సో ఇది ఉంది, మీరు వెళ్ళాలి ఖచ్చితంగా, ఓకేనా? సో ఏమవుతుందంటే దుంకాలి, కానీ లెంత్ ఎక్కువ ఉంది, దుంకుతామో లేదో భయం. ఎస్ఆర్నో? కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, దుంకుతామో లేదో భయం. రియలే కదా? అదే మీ అమ్మడో పిచ్చుకోక దొరికితే, పిచ్చుకోక ఎవరు పడితే ఏం చేస్తారు? దుంకాతలు కూర్చుంటారు. ఎందుకు? తప్పదు, అది జరుగుతుంది. దుంకపోతే ఏం చేస్తారు? తప్పదు. అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఉన్నది మీరే, ఫస్ట్ ఉన్న శక్తి మీదే. అదే బాడీ, అదే ఎనర్జీ అన్నీ ఉన్నది, కానీ వాడుకుంటలేరు. అదే పిచ్చుకో కూరుకొస్తుందంటే ఏం చేస్తున్నారు? అదే బాడీ తీసుకొని ఆడబెడుతున్నారు. ఏమండి అంటే అది మారిపోతుందా? శరీరంలో బాడీ మారిపోతుందా? మనిషి మారిపోతున్నావా? ఏం లేదండి, మైండ్ చేంజ్ అవుతుంది అంతే. మైండ్ చేంజ్ అవుతుంది. సో అదేవిధంగా అండి, ఈరోజు టైగర్స్ అందరు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ మంచిగా తీశారన్నమాట. ఈరోజు నా టీంలో టోటల్గా ఇండియా లెవెల్ని ప్రతి కాంటెస్ట్లో నా టీం నుంచి 200 మెంబర్స్ని గెలిపిస్తానండి. ప్రతి కాంటెస్ట్ 200 మెంబర్స్ని గెలిపిస్తాను. కాబట్టి ప్లాన్ చేయండి, మేము 100% సపోర్ట్ ఇస్తాము. ఈరోజు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈరోజు. ఎందుకంటే ఎంతో మంది లైఫ్ చేంజ్ చేసిందండి ఈరోజు, ఎంతో మంది లైఫ్ చేంజ్ చేసింది. సో చెప్పుకోవాలనుకుంటే ఈరోజు దర్గిరి సార్ ఒక సెక్యూరిటీ జాబ్ 14 సంవత్సరాలు చేశాడండి. ఒకరింటింట్లో ఉండేవాడు, లైఫ్ సెట్ అయిపోయింది. అదేవిధంగా అంజయ్ సార్ అని చెప్పుకోవచ్చు, ఒక టైల్స్ చేసేవాడు, డైమండ్ లైఫ్ చేంజ్ అయిపోయింది చెప్పుకోవచ్చు. అదేవిధంగా నారాయణ సార్ ఒక వైండింగ్ షాప్ మెయింటైన్ చేసేవాడు, ఒక 15 సంవత్సరాలు మెయింటైన్ చేసే ఉన్నాడు. ఈరోజు పక్కన పెట్టేసి డైమండ్ లైఫ్ సెట్ అయిపోయింది. సో అనిల్ రెడ్డి సార్ ఒక ఎలక్ట్రీషియన్, డైమండ్ అయిపోయాడు. మనోహర్ రెడ్డి సార్ ఒక కండక్టర్, అతను కూడా డైమండ్ అయిపోయాడు. అదేవిధంగా సార్ ఈరోజు యంగ్, రిచ్, రిటైర్డ్ ఒక స్టూడెంట్ డైమండ్ అయిన సార్ ఎవరో కాదు సార్, మీరు నరేష్ సార్ అయ్యారు. अभी तो पार्टी शुरू हुई है।
నో, ఒక రోజు ఒక డీడీని వేల మీద లెక్క పెట్టేటోళ్ళం. ఈ వారం ఒకటి వచ్చింది, వచ్చే వారం ఒకటి వస్తుంది, అవతల వారం ఒకటి వస్తుంది అని చెప్పేసి. ఈ రోజు ఈ మంత్ 2 డైమండ్లు అవుతున్నారు, వచ్చే నెల 3 డైమండ్లు అవుతున్నారు, అవతల మంత్ 10 మంది డైమండ్స్. ఈ రోజు డైమండ్స్ లెక్క పెట్టుకుంటాను. డేట్ గుర్తుందా అండి మీకు? డేట్ గుర్తుందా ఈరోజు? ఎంత ఈరోజు? 3 2 5 6 నాకు కరెక్ట్ అనిపిస్తుంది. 4ఏనా? రియల్గా 100% 4 అనమాట. సో పెద్ద 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 గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మంత్ నవంబర్ 28 మీ బ్రాండ్ న్యూ డైమండ్ సెలబ్రేషన్ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. డైమండ్ కళ్ళ ముంగడ 28వ తారీఖు చూడబోతున్న లైఫ్ ఎలా ఉంటుంది. డైమండ్ లైఫ్ ఆల్రెడీ షూటింగ్ కంప్లీటెడ్ అండి. చిన్నపిల్లల షూటింగ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ రిలీజ్ చేయాలి. ఎక్కడ? డైమండ్ ఫంక్షన్ డేటు 28 అండి. దగ్గరలో ఉందన్నమాట. ఇంకా 24 డేస్ ఉంది. చూడండి, ఈ రోజు వరకు ఎవరైతే రికగ్నేషన్ తీసుకోలేరో ప్రతి ఒక్కరు కూడా అక్కడ దొరుకుతుందన్నమాట ఆపర్చునిటీ. సో మీరు తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేయండి. సిల్వర్, గోల్డ్ అండ్ పర్ల్ అండ్ టోపాజ్, ఎమరాల్డ్ తీసుకోవచ్చు అనమాట. సో 28కి రెడీయా? 28 రెడీయా? డైమండ్ ఫంక్షన్ ఒక డౌట్ వస్తుంది. ఒకటి